హాయ్ అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు విరాసిమ యూట్యూబ్ ఛానల్. ఇవన్నీ చూస్తున్నారండి దసరా పండుగ రోజు అండ్ 1 డే బిఫోర్ ఆఫ్టర్ కూడా అన్నీ ఇంక్లూడ్ అయినాయండి ఈ వీడియోలో అన్నీ చూసేయండి. మేము దసరాని ఎలా సెలబ్రేట్ చేసుకున్నాము ఇంకా అన్ని విషయాలు ఇందులో ఉన్నాయి. మరి చూసేద్దామా అండి, పదండి మరి వీడియోలోకి. ఇది దసరా పండగ బిఫోర్ అండి. ఇంకా పండగ అంటేనే పూలు మామిడాకులు కదండి. ఫస్ట్ మాత్రం నేను మా పిల్లలం అందరం కలిసి బంతిపూలు తీసుకొని పూలు కుచ్చుతున్నామండి. అఫ్కోర్స్ ఇవి ఫ్రెష్గా లేవు, మేము తీసుకున్నప్పుడు మాత్రం ఇవే కనిపించినాయండి. మేమంతా ఇవన్నీ కూర్చేసి అక్కడ పెట్టిన తర్వాత మా డాడీ బయటికి వెళ్ళొస్తే చాలా మంచి పూలు వచ్చినాయి, తీసుకురావాలా అని కాల్ చేశాను. ఇంకా వద్దులే అని చెప్పేసి మేము వీటితోనే కారుకు బైకుకు ఇంటికి అన్నిటికీ ఇవే కూర్చేసి పెట్టేశామండి దండలుగా. దసరా పండగ అంటే ఆయుధ పూజ, బండ్లు పూజ, వీటన్నిటికీ పూజలు చేసుకుంటూ ఉంటాం కదండి. అలాగనే మేము కూడా కారుకు బైకుకు అన్నిటికీ పూజలు చేసుకున్నాం. ఇదిగోండి బంతిపూలు అన్నిటినీ కూర్చేసాను. ఇలాగ మంచిగా మొత్తం 3 దండలు కూర్చానండి. బైకుకి ఒకటి, కారుకి ఒకటి, ఇంకోటి గుమ్మానికి. వీటన్నిటిని మంచిగా అన్ని దండలన్నీ కుచ్చి పెట్టేశాను. ఇంకా ఇదిగోండి ఇలా ఉన్నాయన్నమాట ఆల్మోస్ట్గా దండలు. నేను నిన్న షార్ట్లో పెట్టాను కదండి పాపది ప్రాజెక్ట్ వర్క్ అని. తను చేసుకుంటుంటే వాళ్ళ అక్క వాళ్ళు పెద్దనాన్న వాళ్ళందరూ కలిసి తనకు పాపం చాలా అందరు బాగా హెల్ప్ చేశారండి. ఇదిగోండి ఇంకా మామిడి తోరణాలు ఇవన్నీ కట్టేసుకున్న ఆ డే అలా అయిపోయింది. టుమారో అంటే దసరా పండగ రోజు అనమాట. ఇదిగోండి అన్నీ మంచిగా ముగ్గులు వేసుకున్నాము, మంచిగా కలర్స్ కూడా వేసి పెట్టేశాము. పండగ అంటేనే ముగ్గులు, మామిడి తోరణాలు, బంతిపూలు, వీటితోనే కళ అంతా వచ్చేస్తుందండి. పండగ వాతావరణం ఇప్పుడు పండగ అన్నట్టు ఉంటుంది కదండి. నాకైతే అలానే ఉంటుందండి. ముగ్గులు, మామిడి తోరణాలు, పూలు, వీటితోనే పండగ వాతావరణం వచ్చేస్తుంది. అదే అండి. తర్వాత పండగ రోజు మేము చేసుకుంటున్నాము వంటలు అనమాట. అవి పండగ అంటేనే పులిహోర, అన్నము, పప్పు, భక్షాలు కదండి. ఆల్మోస్ట్ మా ఇంట్లో కూడా ఇవేనండి. ఇదిగోండి మా ఇంట్లో కూడా పండగ అంటే ఇంకా ఇవి ఆల్మోస్ట్ ఇవే అండి వంటలు. మరి ఎవరింట్లో అయినా పండగ అంటేనే ఆల్మోస్ట్ అవే రెసిపీస్ ఉంటాయి కదండి. అన్నము, పప్పు, పులిహోర, భక్షాలు ఆల్మోస్ట్ మా ఇంట్లో కూడా అవేనండి. ఇంకా పూజ అయిపోయిందండి. పూజ అనమాట. పూజకు అన్నము అవన్నీ పరమాన్నము ఇవన్నీ పెట్టేసి పూజ చేసేసుకున్నాము త్వరగా. ఇంకోండి అంత ఫ్యామిలీ కలిస్తేనే పండగ అండి. పండగ అంటేనే మనం అనుకుంటాం కదా, అది ఏమీ ఉండదండి. పండగ అంటేనే ఫ్యామిలీ అందరితో కలిసి సెలబ్రేట్ చేసుకోవడమే పండగ ఉంటుంది. ఒక్కరం చేసుకుంటే అది పండగనే కాదండి. అసలు పండగ ఉన్నది కానట్టే ఉంటుంది. అందరూ రిలేటివ్స్ కలిసి పండగ చేసుకుంటే అదే అసలైన పండగ లాగా అనిపిస్తుంది. ఆ రోజు మేము కూడా అలానే సెలబ్రేట్ చేసుకున్నామండి పండగను మాత్రం. ఇంకా మా ఆఫ్టర్నూన్ అయిపోయిన తర్వాత ఈవినింగ్ మాకు దగ్గరలోనే వాకబుల్ డిస్టెన్స్లోనే రావణాసుని సంహరణ అనే ప్రోగ్రామ్ జరుగుతుందండి, దసరా ఉత్సవాలని. ఇంకా అందరం కలిసి అక్కడికి వెళ్ళామండి. చాలా బాగా సెలబ్రేట్ చేసుకున్నాము మేము అయితే దసరాని. ఇంకా ఆ రోజు ఈవినింగ్ రావణాసుని సంహరణ చెప్పాను. నేను లైవ్లో కూడా పెట్టానండి వీడియో. అక్కడ ఇంతకుముందు ఒక అమ్మవారు అవతారం ఉంది కదండి, నేను లైవ్లో పెట్టాను చూడండి. చాలా చాలా మంచిగా డ్యాన్స్ చేసింది అమ్మాయి. రావణాసుని సంహరణ అండి ఇది. నేను షార్ట్లో కూడా పెట్టానండి రావణాసుని సంహరణ, చూసేయండి. కానీ చాలా ఫాస్ట్గా అయిపోయిందండి. అంత ఎక్స్పెక్ట్ చేసినంతగా అనిపించలేదు, పర్వాలేదన్నమాట. అలా ఉంది ప్రోగ్రాము. అయిపోయిన తర్వాత ఇంకా మాకు లేట్ అవుతుందని వచ్చేసామండి. మాకు ఇంటి దగ్గర నుంచి కూడా రావణాసుని సంహరణ కనిపించిందండి. అందుకే చిన్నగా వీడియో నేను షూట్ చేశాను. ఇది నెక్స్ట్ డే అండి. పండగ అయిపోయిన తర్వాత మేము ఇంకా పోచర్ల కుంటాల వాటర్ ఫాల్స్కి వెళ్ళామండి. ఇది మొత్తం చూడండి, సరౌండింగ్ ఎంత బాగుందో, చాలా చాలా బాగుందండి. నేచర్ పచ్చగా అనిపిస్తూ చాలా బాగుందండి. ఇది కుంటాల వాటర్ ఫాల్స్ అండి. అక్కడి నుంచి ఇట్లా స్ట్రైట్గా వెళ్ళాలి. వెళ్ళిన తర్వాత అక్కడ స్టెప్స్ వస్తాయి. మేము వెళ్తున్నప్పుడు పిల్లలు చిన్నగా స్నాక్స్ కొనుక్కున్నారండి. కొంటే మాత్రం అక్కడ కోతులు వచ్చి పిల్లల చేతిలో ఉన్న కవర్ తీసుకెళ్ళిపోయారు. పిల్లల హడావిడి కాదండి బాబోయ్, అలా ఉందన్నమాట.
ఇంకా తర్వాత ఇక్కడ రోడ్ కనిపిస్తుంది కదండి, ఇక్కడ నుంచి స్ట్రైట్గా వెళ్ళాలి. స్ట్రైట్గా వెళ్ళిన తర్వాత కాసేపు స్టెప్స్ ఉంటాయండి. స్టెప్స్ దిగేటప్పుడు అంత ఏం అనిపించదు, కానీ కింద వాటర్ ఫాల్ చూసి పైనకి వచ్చేటప్పుడు మాత్రం చాలా ఇబ్బంది అనిపించిందండి. కొంచెం స్టెప్స్ కదా, చూసిన తర్వాత వచ్చేటప్పుడు చాలా అమ్మ బాబాయ్ అన్నారు పిల్లలంతా. ఇదిగోండి కిందికి వెళ్తే మాత్రం ఇలా ఉంటుంది. ఇది పైనుంచి తీసిన వీడియో అండి. కిందికి వెళ్తే ఇంకా వ్యూ చాలా బాగుంటుంది. మీకు నేను షార్ట్లో కూడా అప్లోడ్ చేశానండి. ఇది చాలా చాలా బాగుందండి వ్యూ మాత్రం. ఇంతక పైన స్టెప్స్ చూసారు కదండి, ఆ స్టెప్స్ నుంచి దిగి ఇలా అక్కడి నుంచి ఇలా వచ్చి ఇలా వెళ్తే ఇక్కడ షాప్ అండి. ఇక్కడ చిన్న చిన్న బజ్జీలు అలా అమ్ముతారనమాట. అక్కడి నుంచి ఇంకొంచెం ముందుకు వెళ్తేనే మనకు కుంటాల వాటర్ ఫాల్. అదిగోండి మీకు కనిపిస్తుంది కదండి, అదనమాట. అక్కడ చాలా బాగుంటుందండి వ్యూ, కానీ చాలా జాగ్రత్తగా ఉండాలి. అఫ్కోర్స్ అక్కడ ఎవ్వరూ పోవడానికి కూడా ఆప్షన్ లేదండి, మొత్తం గ్రిల్ పెట్టేశారు. అందుకే చాలా జాగ్రత్తగా ఉండాలండి, ఎందుకంటే అక్కడ కొంచెం డేంజర్ ప్లేస్ అనమాట. వాటర్ ఫ్లో ఎక్కువగా ఉంటుంది కదండి, కొట్టుకొని వెళ్ళిపోతారు. అందుకని దూరంగా ఉండి వాచ్ చేయాలన్నమాట. కానీ సరౌండింగ్ అక్కడ అంతా చాలా చాలా బాగుంటుందండి. కుంటాల వాటర్ ఫాల్ అయిపోయిన తర్వాత ఆదిలాబాద్కి వచ్చే రూట్లోనే బరంపూర్ వెంకటేశ్వర స్వామి టెంపుల్ ఉంటుందండి. ఇది కూడా చాలా బాగుంటుంది. అందుకే ఇంకా అందరం కలిసి ఫ్యామిలీ ఎలాగ ఉన్నామనేసి అందరం కలిసి స్వామిని కూడా దర్శనం చేసుకున్నామండి. చాలా బాగుంది టెంపుల్ మాత్రం. పైనకి ఎక్కి చూస్తే సరౌండింగ్ చాలా ప్రశాంతంగా చాలా బాగుంటుందండి. ఎవరైనా దగ్గరలో ఉంటే మాత్రం ఖచ్చితంగా విజిట్ చేయవలసిన టెంపుల్ అండి, చాలా బాగుంటుంది. ఎవరైనా ఉంటే మాత్రం అస్సలు మిస్ అవ్వకండి, అంత బాగుంటుంది. చుట్టూ సరౌండింగ్ పచ్చగా ప్రశాంతంగా స్వామివారు నవ్వుతూ దర్శనం ఇస్తున్నట్టు ఉంటుందండి. అదే అండి, మరి మేమైతే మా దసరాను ఇలా సెలబ్రేట్ చేసుకున్నాం. మరి మీరంతా ఎలా సెలబ్రేట్ చేసుకున్నారండి? నా వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.